కొండాయిపల్లి అనేది విభజన చేయొద్దు. మేమేమి కోరుకుంటలేము, మాకేం చేయకుండా మంచిదే, కానీ మా కొండాయిపల్లి పుల్లాయిపల్లిని విడదీయొద్దు. మళ్ళీ మాకు ఏ కులాలు ఏవి లేవు. రేపు ఏదైనా ఫంక్షన్ జరిగినా ఏం జరిగినా మాకు రావడానికి అన్ని కులాల వాళ్ళు కావాలి. ఇప్పుడు 14 వార్డులు ఉంటే మా 2 వార్డులను మాత్రం ఎందుకు విడదీస్తున్నారు? విడదీయాలంటే సగం 7 వార్డులను విడదీయాలి. మమ్మల్ని విడదీయాల్సిన అవసరం లేదు. మేమేం కోరుకుంటలేము. మళ్ళీ మాకేం చెరువు అట్లాంటివి ఏవీ లేవు. మాకు గుడి బడి అట్లాంటివి ఏమీ లేవు. మాకు ఇప్పుడు భావితరాల భవిష్యత్తు కోసం ఖచ్చితంగా స్కూల్ అనేది అవన్నీ అవసరం కాబట్టి మమ్మల్ని ఎట్టి పరిస్థితులతో విడదీయద్దు. మేము కోరుకుంటలేము. చెప్పండి. అందరికీ తెలియజేయండి ఏమనగా మా బత్కెపల్లి గ్రామంలో మొత్తం 14 వార్డులు ఉన్నాయి. కొంతమంది అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళ స్వంత మరదలు స్వయాన తాటిపర్తి శోభారాణి గారు మా గ్రామ సర్పంచ్. మొన్ననే వారి పదవీ కాలం ముగిసిపోయింది. నూతనంగా మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయి. ముందున్న భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక 2 వార్డులను, మా కొండాయిపల్లి పుల్లాయిపల్లి వార్డులను, మా వార్డులో ఉన్న మొత్తం ఓటర్ల సంఖ్య ఒక 300 నుంచి 500 మధ్యలో ఉంటుంది. వీళ్ళు మొత్తం 300 సామాజిక కులానికి చెందిన వారే. వీళ్ళని వేరు చేయకపోతే ఎన్నటికున్న మనకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో 14 వార్డులు ఉన్న బత్కెపల్లి గ్రామంలో స్థానిక ప్రజల అభిప్రాయాన్ని కూడా తెలుసుకోకుండానే విభజన కుట్ర అధికారాన్ని అడ్డుపెట్టుకొని నియంతృత్వ పాలనతో వారి యొక్క సొంత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎన్నటికున్న వీళ్ళు మన గ్రామ పంచాయతీలో ఉంటే మనం సర్పంచ్ అందరం కలిసే పరిపాలించుకుందాం. మనం విభజించుడు వద్దు. మాకు ఇన్ని సంవత్సరాల రాజకీయ భవిష్యత్తులో మేము ఎన్నడూ విభజించి పాలించుదామని అనలే కదా. ముందు అయితే ఎలా జరిగిందో ఇప్పుడు కూడా అలాగే పరిపాలించుకుందాం. మన బత్కెపల్లి గ్రామాన్ని వేరు చేసుడు ఎందుకు? అండదల్ల మా 2 పల్లెల్నే మీ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని విభజించుడు ఎందుకు? జస్ట్ 14 వార్డులు ఉన్న బత్కెపల్లి గ్రామంలో ఒక 2 వార్డులనే విడదీయడం అనేది ఒక సరి అయిన నిర్ణయం కాదనేది మా కొట్లాట, మా తండ్లాట.